రాష్ట్ర కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశంలో భూభారతి, రాజీవ్ వికాసం, ఉద్యోగుల సమస్యలపై, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చిస్తున్నారు. కమిటీ నివేదిక కూడా కేబినెట్లో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని ప్రారంభించిన ప్రభుత్వం అందులో ఎదురవుతున్న సమస్యలు, భూభారతి అమలు తీరు తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధరణిలో తర్వాత ఏర్పడిన అనేక భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వస్తున్న దరఖాస్తులతో పాటు వాటి పరిష్కారం వంటి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జూన్ 2వ తేదీన ప్రారంభించాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ దరఖాస్తులు రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. నిన్న మన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాజీవ్ వికాసం పత్రాలు ఇస్తారనుకున్నారు లోన్ సంబంధించి, కానీ పోస్ట్పోన్ జరిగింది. అంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి దాన్ని ఫిల్టర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దాన్ని పోస్ట్పోన్ చేసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు దానిలో ఈ కేబినెట్లో చర్చించి దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు పెట్టారు. దాంట్లో ఎక్కువ అప్లికేషన్లు రాజీవ్ వికాసంలో అంటే ఎక్కువ మంది డబ్బులున్న వాళ్ళే అప్లై చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది సమాచారం. అదే అంటే అట్లాంటి అప్లికేషన్లను తగ్గించే ప్రయత్నం చేయడానికి అంటే అప్లికేషన్లు మొత్తం ఫిల్టర్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎవరు నిజమైన అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నది. అందుకే నిన్న జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆ ప్రోగ్రామ్ని కూడా క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. కేబినెట్లో పథకం అమలు ఎప్పటి వరకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా అనే దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదు. అంటే ఏమైనా మార్పులు ఉంటే చేయాలని చెప్పేసి చర్చించే విషయం కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సమావేశాలు, ధాన్యం కొనుగోలు, వానాకాల పంటల సాగు, సన్నద్ధత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సమావేశాలు, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు, సన్నద్ధత వంటి అంశాలపై చర్చించారు. అలాగే మే 29, 30 తేదీల్లో జిల్లాలను సందర్శించిన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశాలకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. అయితే పలు అంశాలపై అధికారిక చర్చలు, నిర్ణయాలు తీసుకోవడానికి జూన్ 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కావున ఈ భేటీలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, మంజూరు పత్రాల పంపిణీ, వానాకాలం పంటల సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలవుతున్న విధానం, భూభారతిలో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, మంజూరు పత్రాల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే జూన్ 5న జరగబోయే కేబినెట్ భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదికలో సుమారు 50 మంది ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం కలకలం రేపుతుంది. ఇప్పటికే కాళేశ్వరం అంశంపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం ఆ దిశగా ఆమెను అడుగులు వేస్తుందనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే చాలామంది ఇరిగేషన్ శాఖ అధికారులు, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఇరుకున పడే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశాలు లేకపోలేదు. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి సుమారు 1.5 ఏడాదిన్నర కాలం కావస్తుంది. దీంతో గ్రామాల్లో సమస్యలపై సరైన నిర్ణయాలు తీసుకునేవారు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల నుండి కూడా ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం వర్షాకాల ప్రారంభం కావడంతో రైతులు అంతా కూడా వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, నకిలీ విత్తనాలపై చర్యలు, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నారు. గత యాసంగిలో ఎదురైన సమస్యలను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంతో పాటు ఇప్పటికీ 4 ఎకరాలపై ఉన్న రైతులకు యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం అందించలేదు. ప్రస్తుత వర్షాకాలం కూడా
రావడంతో రైతు భరోసాను సకాలంలో అందించే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ వర్షాకాలంలో రైతు భరోసాను అందరికీ ఒకేసారి వేస్తామని చెబుతున్నారు తప్ప పెండింగ్లో రైతు భరోసా సంగతి లేదా, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా వేస్తారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మొత్తానికి నేడు జరుగుతున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కేబినెట్ సమావేశం ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన కూడా ముగించుకున్నారు. అటు గ్రామాలలో అటు సర్పంచులు లేక పరిపాలనా విధానం ఏ విధంగా చేయాలని కూడా ఆందోళనలో మొత్తం గందరగోళ పరిస్థితి ఉంది. ఇటేమో నిరుద్యోగులు కూడా జాబ్ నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ఇటు ఒకవైపు ధర్నా చేస్తున్నారు. ఇటు జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, అటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇటు రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ఇల్లులకు సంబంధించి కూడా అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా చాలామంది ప్రజావాణిలో మళ్ళీ రిపీట్గా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. దాని మీద కూడా పకడ్బందీగా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇస్తే ఈ రాజీవ్ వికాసం కదా ఇప్పుడు ఏదైతే లోన్ ఇస్తున్నారో దానికి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా ఫిల్టర్ చేసి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులు ఉన్న వాళ్ళకి మేము ఇస్తామని ఏదైతే ప్రకటన చేసి చర్చిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులో కూడా సేమ్ అదేవిధంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్లు మొన్న మీరు అన్నట్టుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, అట్లా కాకుండా మొత్తం నోటిఫికేషన్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మీరు అన్న ప్రకారము 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఇచ్చి మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తానో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం ఏదైతే ఉన్నదో క్యాబినెట్ సమావేశం దానిలో కూడా చేస్తే బాగుంటుంది నిరుద్యోగుల గురించి. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి కూడా దాని గురించి చర్చ లేదు ఇక్కడ. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు కాలేజీలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మీరే చెప్పారు మహిళలకు స్కూటీ ఇస్తామని. మహిళల స్కూటీ గురించి ఎక్కడ చర్చ లేదు. పథకం గురించి, బంగారం గురించి, తులం బంగారం గురించి కూడా ఊసే లేదు. మొత్తం ఆ టాపిక్ మొత్తం ఎక్కడ తీయట్లేదు. మొత్తం దాని మీద కూడా ఈ పథకాల గురించి కూడా చర్చిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మహిళలకు ఏదైతే స్కూటీలు ఇస్తున్నారో ఎవరైతే నిజంగా ఈ కాలేజీ పిల్లలకు పోవడానికి స్కూటీలు అవసరం ఉంటాయి కదా, దాదాపు ఎంతమంది అయితే ఉంటారో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు గుర్తించి ఆ పథకాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని కూడా మహిళలు కోరుకుంటా ఉన్నారు.